ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పొడిగింపు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీలో 3వ బంగారు పతకం సాధించిన తెలుగు తేజం జ్యోతి సురేఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొలాసిస్పై జీఎస్టీని 5% తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఈరోజు తీసుకున్న నిర్ణయంతో చెరకు రైతులకు మేలు జరగనుంది. ఇక వివరాలు. కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రైబ్యునల్ను అనుసరించి నీటి పంపకాలు ప్రామాణికంగా జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు విధి విధానాలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించబోమని అంబటి పేర్కొంటూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఎక్స్టెండెడ్ ట్రిబ్యునల్, దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంతకు ముందే నిర్ణయించబడ్డాయి. అలాంటి ట్రిబ్యునల్ కి కొత్తగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు, అది చట్టవిరుద్ధమైనది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ గజిట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టులో దీన్ని ఎస్ఎల్పి వేసి న్యాయ పోరాటం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నదని తెలియపరుస్తున్నాం. ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీలో 3వ బంగారు పతకం సాధించిన తెలుగు తేజం జ్యోతి సురేఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో 100 పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొంటూ వీరంతా భావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. 72 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు ఎన్నో రికార్డులు సృష్టించారని, ఈసారి అథ్లెటిక్స్లో 29 పతకాలు, షూటింగ్లో 22 పతకాలు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పారని కేంద్ర మంత్రి వివరించారు. కాగా ఈ 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 28 స్వర్ణ, 36 రజత, 41 కాంస్య పతకాలు సాధించింది. वही मेडल्स की बौछार इस बार 100 पार। मैं हमारे सभी खिलाड़ियों को, एथलीट्स को 140 करोड़ भारतीयों की ओर से बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। आपने वर्तमान और भविष्य के खिलाड़ियों के लिए एक नई प्रेरणा दी है और चीन में जब जब गोल्ड जीता तब तिरंगा शान से लहराया है और 100वां मेडल किसी और गेम में नहीं, भारत की कबड्डी टीम ने जिताया है। एशियन गेम्स के 72 साल के इतिहास में इस बार हमारे एथलीट्स ने कई विश्व रिकॉर्ड तोड़े और बहुत सारे एशियन रिकॉर्ड्स बनाए भी। अगर मैं कहूँ तो एथलेटिक्स में 29 मेडल, शूटिंग में 22 मेडल, आर्चरी में 9 मेडल और इसके साथ पहली बार 100 मेडल पार किया है. మొలాసిస్పై జీఎస్టీని 28% నుంచి 5% తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ 52వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో చెరకు రైతులకు మేలు జరగనుంది. అదేవిధంగా 70% చిరుధాన్యాలను కలిగి ఉన్న పిండిని ప్యాకింగ్ లేకుండా విక్రయిస్తే జీఎస్టీ మినహాయింపు వర్తించేలా, అదే ప్యాక్ చేసి లేబుల్తో విక్రయిస్తే 5% జీఎస్టీ వర్తించేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్కడి అధికారుల సూచనల మేరకు భద్రతను పాటిస్తూ ఉండాలన్నారు. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఇజ్రాయెల్ వెబ్సైట్ www.oref.org.il/en సందర్శించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో CONS1.TELAVIV@mea.gov.in వెబ్సైట్ లేదా +97 235 22 6748 నెంబర్లో భారత కాన్సులేట్ను సంప్రదించాలని లేదా మెసేజ్ చేయాలని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కీలక రంగాలకు చెందిన సంస్థలకు సేవలందిస్తూ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 10 దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగమొత్తు తెలిపారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ప్రకటన చేస్తూ కీలకమైన పనితీరు సూచికల్లో పోర్ట్ అథారిటీ గణనీయమైన అభివృద్ధి చూపిందన్నారు.
కార్గో వాల్యూమ్లు 3%, టర్న్ అరౌండ్ టైం 17% పెరిగిందని తెలిపారు. అదేవిధంగా కంటైనర్ టెర్మినల్ 38% వృద్ధి నమోదు చేసిందని, గత ఆర్థిక సంవత్సరంలో 2.48 లక్షల యూనిట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 3.4 లక్షల యూనిట్లకు చేరిందని వివరించారు. 2 కొత్త కంటైనర్ లైనర్లు ఈ టెర్మినల్ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చైర్మన్ తెలియజేశారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జిఆర్ రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం ఆమె ఎచ్చెర్లలో సాయుధ పోలీసు దళాలు నిర్వహించిన పెరేడ్ కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా ఆవశ్యకమని, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. పోలీసులు విధిగా హెల్మెట్ ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. యోగా, సూర్య నమస్కారాల వంటి సాధనాలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గత 3 నెలలుగా విద్యార్థులు సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తున్నారన్నారు. త్వరలో ఒంగోలులో 2000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకొని శాస్త్రవేత్తలుగా రాణించాలని టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి ఆకాంక్షించారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా తిరుపతి గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో స్పేస్ ఎగ్జిబిషన్ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల కృషి వెలకట్టలేనిదని అన్నారు. టీటీడీ పాఠశాలల విద్యార్థులకు శ్రీహరికోటలోని షార్ను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆమె వివరించారు. ఈ నెల 21వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సేవలను కక్షిదారులు వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీనివాసుల నాయక్ సూచించారు. ఈరోజు ఆయన శ్రీకాళహస్తిలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, రెవెన్యూ సమస్యలు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని తిరుపతి జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ సి సెల్వం అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉంటాయని, వాటి సంరక్షణ బాధ్యత అధికారులతో పాటు ప్రజలపై కూడా ఉందని పేర్కొన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లోని విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందన్న ప్రతిపక్ష ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో పొంగునూరు నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీడీపీ రేటింగ్ ఆధారంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించారని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో పేదరికం 12% నుంచి 6% తగ్గిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పేదరికం తగ్గిన విషయంపై నీతి ఆయోగ్ నివేదిక ఇవ్వడం జరిగిందని, జీడీపీ రేటు సైతం రాష్ట్రంలో బాగుందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పొడిగింపు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీలో 3వ బంగారు పతకం సాధించిన తెలుగు తేజం జ్యోతి సురేఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.